కుందేలు చెప్పిన నీతి కథలు. పూర్వం దండకారణ్యంలో సాధు జంతువులు, క్రూర జంతువులు జీవిస్తూ ఉండేవి. కొన్నాళ్ళకి సాధు జంతువుల కంటే క్రూర జంతువుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ విషయం ముందుగా సాధు జంతువులకు మంత్రి అయిన సుబుద్ధి అనే కుందేలు పసిగట్టి తనకు తెలిసిన విషయాన్ని రాజు అయిన ఐరావతం అనే ఏనుగుకి చెప్పింది. రాజు ఇప్పుడు ఏం చేద్దామన్నాడు. ప్రభు, ఇది మన అందరికీ ఉమ్మడి సమస్య. తమ బలం మనకంటే రెట్టింపుగా ఉందన్న విషయం ఆ క్రూర జంతువులు కానీ పసిగట్టాయంటే కలిసికట్టుగా మన మీద దాడి చేసి దొరికిన వాటిని దొరికినట్లు చంపుకు తింటాయి. అందుకే మనం ఏం చెయ్యాలన్నా మన వాళ్ళందరినీ అడగాలి. అందుకని రేపే మన సాధు జంతువులన్నిటితో ఓ సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు ఏం చేద్దామో నిర్ణయం తీసుకుందాం అంది కుందేలు. సరే, అలాగే చెయ్యి అంది ఏనుగురాజు. వెంటనే ఆ వార్తాహరుడైన కపివర్ధనుడు అని కోతిని పిలిచి, కపివర్ధన, మన సాధు జంతువులన్నిటికీ రేపు అత్యవసర సమావేశం ఉందని, దానికి పిల్ల పెద్ద ఆడ మగ అందరూ హాజరు కావాలని మన ఏనుగురాజు మాటగా చెప్పు అంది కుందేలు. సరే అంటూ కపివర్ధనుడు వెంటనే బయలుదేరాడు. మర్నాడు ఏనుగురాజు ఏర్పాటు చేసిన సమావేశానికి సాధు జంతువులన్నీ హాజరయ్యాయి. అందరూ వచ్చారని నిర్ధారణ చేసుకున్నాక కుందేలు లేచి నిలబడి, మిత్రులారా, ఈ సమావేశానికి హాజరైనందుకు ముందుగా మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత హఠాత్తుగా రాజుగారు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారన్న అనుమానం మీలో ప్రతి ఒక్కరిని వేధిస్తుందని నాకు తెలుసు. దానికి సమాధానం చెబుతాను, వినండి. ఇప్పటి వరకు ఈ అడవిలో క్రూర జంతువులు మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్నాయని అందరం అనుకునేవాళ్ళం. కానీ అవి మనకంటే రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి. ఈ విషయం ఇంకా ఆ క్రూర జంతువులకు తెలియలేదు. అదృష్టం కొద్దీ ముందుగా మనకే తెలిసింది. మనకంటే ఎక్కువ సంఖ్యలో క్రూర జంతువులు ఉన్నాయన్న విషయం వాళ్ళ సింహరాజు ప్రచండుడికి కానీ, తోడేలు మంత్రి మాయాజిత్తుడికి కానీ, పులి సేనాధిపతి దురంబికి కానీ తెలిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. మన మీద యుద్ధం ప్రకటించి ఈ అడవి మొత్తాన్ని స్వాధీనం చేసుకోవటానికి మనలో ఎవరు కనిపిస్తే వారిని చంపుకు తింటారు. ఇప్పటికే మనలో ప్రతిరోజు ఇద్దరో ముగ్గురో ఆ క్రూర జంతువుల పాలు పడక తప్పటం లేదు. ఇప్పుడు ఈ అసలు సంగతి తెలిసిందంటే మన జాతి మొత్తం ఈ అడవిలో నశించిపోతుంది. అందుకే మనందరం కలిసి ఏం చెయ్యాలో ఆలోచించుకోవటానికే ఈ సమావేశం ఏర్పాటు చేసింది అంటూ వివరించింది సాధు జంతువుల మంత్రి అయిన కుందేలు సుబుద్ధి. కుందేలు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాయి మిగతా జంతువులు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత అడవి కోడి లేచి నిలబడి, ఆ క్రూర జంతువులకి ఈ విషయం తెలిసేలోపు మనం ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఉత్తమం అంది. కోడి మాటలకి కుందేలు చిన్నగా నవ్వి, ఈ అడవిని వదిలిపెట్టి మరో అడవికి వెడితే అక్కడ మాత్రం ఇదే సమస్య రాదని నమ్మకం ఉందా? మన భయం శత్రువుకి బలంగా మారుతుంది. మనం వేసే ముందడుగుకి మన భయం ప్రతిబంధకం అవుతుంది. ఒక్కొక్కసారి మన భయం మనతో పాటు ఉన్న ప్రక్కనున్న వారిని కూడా నష్టపరుస్తుంది. ఇప్పుడు మీకు అలా పిరికితనంతో ఓ గుర్రం చేసిన నిర్వాకం చెబుతాను, వినండి అంటూ ఓ కథ చెప్పటం మొదలుపెట్టింది కుందేలు. పిరికి గుర్రం. ఒక అడవిలో ఒక గుర్రం, ఆవు స్నేహంగా ఉండేవి. వాటి స్నేహం చూసి మిగతా జంతువులు ఎంతో ఈర్ష్యపడేవి. రోజు గుర్రం, ఆవు కలిసి అడవికి అవతల గ్రామాలకు దగ్గరగా ఉన్న పచ్చిక బయళ్ళకు పోయి కడుపు నిండా ఆహారం తిని వస్తూ సెలయేరులో నీళ్లు త్రాగి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ అడవికి చేరేవి. ఈ రెండిటి మధ్య స్నేహం గురించి విన్న నక్క ఒకరోజు ఈ రెండిటిని చూడాలనిపించి రోజు అవి వచ్చే దారిలో ఒక చోట పొదలో దాక్కుంది. కొంతసేపటికి ఎప్పటిలాగే పచ్చిక బయళ్ళల్లో కడుపు నిండా తిని నీళ్లు తాగి
కబుర్లు చెప్పుకుంటూ ఆ దారి వెంట గుర్రం, ఆవు వస్తూ కనిపించాయి. ఆ రెండూ తనని దాటుకుపోయేదాకా అలాగే చూస్తుండిపోయింది నక్క. దానికి ఆవుని చూస్తుంటే నోట్లో నీళ్లూరాయి. అబ్బా! ఇప్పటిదాకా అన్ని జంతువుల మాంసం రుచి చూశాను. ఆవు మాంసం మాత్రం రుచి చూడలేదు. బాగా కండబట్టి ఉంది. ఈరోజు ఎలాగైనా దీని మాంసం రుచి చూడాల్సిందే అనుకొని ఆ పొదల్లోంచి బయటపడి తన ఇంటికి బయలుదేరింది నక్క. దారిలో దానికి ఆ అడవి రాజు అయిన సింహం ఎదురుపడి, ఏంటి నక్క, ఏదో గునుక్కుంటూ వస్తున్నావ్? నా గురించేనా అంటూ అడిగింది. అయ్యయ్యో మహారాజా, మీ గురించి కాదు అంటూ నక్క ఆవు, గుర్రం గురించి చెప్పి, ఏమైనా సరే అలాంటి మాంసం మీలాంటి రాజు రుచి చూడాల్సిందే, ఆ విషయమే చెప్పాలని మీ దగ్గరకు వస్తున్నాను. ఇంతలో మీరే కనిపించారు. ఆవుని సింహం చేత చంపించి తినగా మిగిలిన మాంసం తాను తినవచ్చు అని మనసులో దురాలోచనతో చెప్పింది. ఆ మాటలు విన్న సింహం కోపంగా, గోహత్య పాతకం కోటి జన్మలెత్తినా పోదు. మరొకసారి ఆ ఆవు గురించి దురాలోచన చేశావో నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూ నక్కను హెచ్చరించింది సింహం. సింహం హెచ్చరికకు ఆ నక్కకు ఒళ్ళంతా చెమటలు పట్టి, మృగరాజా, కాస్త శాంతించు. ఆ ఆవుకి అపకారం చేసే ఉద్దేశం నాకేమాత్రం లేదు. కానీ దాన్ని చూడగానే మీ వంటి మృగరాజు తినదగ్గ ఆహారం అనిపించింది అంతే అంటూ భయం భయంగా చెప్పింది. సరే సరే, ఇంకెప్పుడు ఇలాంటి చెడు ఆలోచనలు చెయ్యకు, ఎవరికి ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వకు అంటూ మరోసారి నక్కను హెచ్చరించి కదిలింది సింహం. సింహం వెళ్ళిపోయాక అమ్మయ్య, బ్రతికిపోయాను అనుకుంటూ ఇంటికి చేరుకుంది ఆ నక్క. కొన్ని రోజులు గడిచాయి. ఆవు కనిపించినప్పుడల్లా దానికి నోట్లో నీళ్లూరుతున్నాయి. వెంటనే సింహం హెచ్చరిక కూడా గుర్తుకు వస్తుంది. ఒకరోజు నక్క తోడేలు దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకొని సింహంకు భయపడి, ఆ ఆవుని ఏం చేయలేకపోతున్నానో తోడేలు మావ, ఎలాగైనా ఆ ఆవు మాంసం రుచి చూసే మార్గం చెప్పి పుణ్యం కట్టుకో అంది. పుణ్యం సంగతి దేవుడెరుగు, ఆ పాపానికి నాకేమిస్తావ్ అని అడిగింది తోడేలు. ఆవు మాంసం సెరిసగం పంచుకుందాం అంది నక్క. సరేనంటే సరే అనుకున్నాయి నక్క, తోడేలు. నక్కకి తోడేలు ఆవు మాంసం రుచి చూసే ఉపాయం చెప్పింది. మర్నాడు నక్క ఒంటరిగా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఆవు దగ్గరకు చేరి, అన్నా, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది అంది జాలి గొంతుతో నక్క. ఎందుకు అంది ఆవు. దానికి నక్క ఎత్తులు జిత్తులు తెలుసు. అయినా ఆ విషయం బయటపడకుండా మామూలుగా అడిగింది ఆవు. ఏం లేదన్నా, మా సింహరాజుకి నీ మాంసం తినాలని కోరిక కలిగింది. అందుకని నీ గుర్రం స్నేహితుడిని పిలిచి ఏదో ఒక విధంగా నిన్ను తన గుహ దగ్గరకు తీసుకురమ్మంది. అలా చేస్తే దానిని సేనాధిపతిని చేస్తానని ఆశ పెట్టింది. నీ గుర్రం మిత్రుడు అదంతా ఒప్పుకున్నాడు అంటూ జాలి గొంతుతోనే అబద్ధం చెప్పింది. ఆ మాటలు విన్న ఆవు అది అబద్ధం చెబుతుందన్న విషయం అర్థమయ్యి దాని మాటలు నమ్మినట్లు నటించి కాసేపు ఏడ్చింది. ఆ తర్వాత గుర్రంతోనే నక్క నడుం విరగొట్టించాలని నిశ్చయించుకుని, అయ్యో నక్క బావ, నువ్వెంత మంచివాడివి, ఆ గుర్రం ఎంత దుర్మార్గురాలు, దానికి నా శక్తి సామర్థ్యాలు తెలియలా ఉంది. చూస్తుండు, రేపు సాయంత్రం లోపు దానిని చంపేస్తాను అని నమ్మకంగా చెప్పింది. అదే సమయంలో ఆవు దగ్గరకు వస్తూ తన మాట వినిపించడంతో చెట్టు చాటున నిల్చుని దొంగచాటుగా ఆవు మాటలు వింది గుర్రం. దానికి నక్క అంతకుముందు ఆవుకు చెప్పిన అబద్ధం గురించి తెలీదు. ఆవు ఎందుకో తనని చంపాలనుకుంటుంది అన్న విషయం తెలియగానే దానికి కోపం, వెంటనే భయం పట్టుకుంది. వెంటనే చడిచప్పుడు కాకుండా అక్కడి నుంచి బయటపడి అడవికి అవతల ఉన్న ఊరిలోకి పరుగు పెట్టింది. ఊరిలోకి వెళ్ళాక దానికి దృఢకాయుడైన యువకుడు ఎదురుపడ్డాడు. అది ఆ యువకుడు దగ్గర ఆగి రొప్పుతూ, అయ్యా, మీరు నాకు ఒక సాయం చేసి పెడతారా అంటూ దీనంగా అడిగింది. ఏమిటో చెప్పు అంటూ అడిగాడు ఆ యువకుడు. అయ్యా, అడవిలో ఒక ఆవు ఉంది. నిన్నటి దాకా అది నేను మంచి మిత్రులం. కానీ అది ఎందుకో నన్ను చంపాలనుకుంటుంది. మీరు నా వెంట వచ్చి ఆ ఆవును చావబాది నన్ను రక్షించాలి అంది గుర్రం. నిన్ను రక్షిస్తే నాకేమిటి లాభం
అంటూ ఆ గుర్రాన్ని అడిగాడు ఆ యువకుడు. అయ్యా, మీరన్నది నిజమే. ఆ ఆవుని చావబాది బంధించి మీరు ఇంటికి తెచ్చుకోండి. అది గడ్డి తిని తియ్యటి పాలు ఇస్తుంది. ఆ పాలు తాగితే మీకు మరింత బలం వస్తుంది అంటూ రహస్యం విప్పి చెప్పింది గుర్రం. బాగుంది, కానీ అడవి చాలా దూరం ఉంది. మళ్ళీ అడవిలో ఆ ఆవు ఎక్కడుందో వెతుకుతూ తిరగాలి. అంత దూరం నడవటం నా వల్ల కాదు అంటూ విసుక్కున్నాడు ఆ యువకుడు. అయ్యో, మీరంతా శ్రమపడనక్కర్లేదు. నా మీద ఎక్కి కూర్చోండి. నేను వేగంగా పరిగెత్తగలను. మిమ్మల్ని క్షణాల్లో ఆవు దగ్గరకు చేరుస్తాను అంటూ ఆ యువకుడికి నచ్చజెప్పింది గుర్రం. సరే, ఆవుని బాదటానికి కర్ర, బంధించటానికి తాడు తెచ్చుకుంటాను. ముందు నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళు అంటూ గుర్రం ఎక్కి కూర్చున్నాడతను. వెంటనే గుర్రం అతను దారి చెబుతుంటే పరిగెత్తడం మొదలుపెట్టింది. గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తున్న ఆ యువకుడిని ఆ ఊరి వాళ్ళు ఆశ్చర్యంగానూ భయంగానూ చూస్తుండిపోయారు. ఇంటి దగ్గర నుంచి కర్ర, తాడు తీసుకొని మళ్ళా గుర్రం ఎక్కి ఆ యువకుడు అడవిలోకి వచ్చాడు. అప్పటికే ఆవుకి గుర్రం మీద రకరకాల అబద్ధాలు చెప్పి ఆవు మీద గుర్రానికి అబద్ధాలు చెప్పటానికి వెళ్ళింది నక్క. ఆవు గుర్రం రాక కోసం ఎదురు చూస్తూ రాగానే నక్క చెప్పిన అబద్ధాలు చెప్పి ముందు దానికి నడుం విరగొట్టమని చెబుదామని అనుకుంది ఆవు. కొంతసేపటికి ఒంటరిగా కూర్చున్న ఆవుకి గుర్రం, దానిమీద యువకుడు తన వైపే వస్తూ కనిపించారు. గుర్రం ఆవును సమీపిస్తూనే తన మీద ఉన్న యువకుడితో, అయ్యా, నేను చెప్పిన ఆవు ఇదే. ఈ నమ్మక ద్రోహికి తగిన సత్కారం చెయ్యండి అంది కోపంగా. గుర్రం మాటలు ఆవుకు అర్థం కాక, మిత్రమా, ఏమిటి, నన్ను ద్రోహి అంటున్నావేంటి అంటూ అడిగింది. చీ నీచురాలా, ఇంకా అబద్ధమాడకు. నీ నోటితో నువ్వు రేపు సాయంత్రం లోపు నన్ను చంపేస్తాననటం నా చెవులతో స్వయంగా విన్నాను. అందుకే నిన్ను తగిన శాస్తి చెయ్యాలని ఈ యువకుడి సాయం తీసుకున్నాను అంటూనే ఆ యువకుడితో, ఇంకా ఈ మిత్రద్రోహితో నాకు మాటలేమిటి, ముందు దీన్ని చావగొట్టండి అంది. గుర్రం చెప్పినట్లే ఆ యువకుడు ఆవుని చావగొట్టి దాని మెడలో తాడు కట్టి, గుర్రం ఎక్కి పద, నన్ను మా ఇంటి దగ్గర దించు అన్నాడు. అతడు చెప్పినట్లే గుర్రం ముందు నడుస్తుంటే ఆవు వెనక నడుస్తూ అతని ఇంటికి చేర్చింది గుర్రం. ఇంటికి చేరుకున్నాక అతను గుర్రం మీద నుంచి దిగకుండానే ఆవును ఒక చెట్టుకు కట్టేశాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న మరో తాడును గుర్రం మెడకి కడుతుండగా, అయ్యా, నన్నెందుకు తాడు కట్టి బంధిస్తున్నారు? నన్ను వదిలేస్తే నా దారిన నేను అడవికి పోతాను అంటూ బ్రతిమాలింది. భలే దానివే, ఆవు పాలిస్తుందని, అవి తాగితే బలం వస్తుందని నువ్వు చెబితేనే నాకు తెలిసింది. అలాగే ఎంత దూరమైనా శ్రమ లేకుండా తొందరగా ప్రయాణం చెయ్యాలంటే నీ మీద స్వారీ చెయ్యాలని నువ్వు చెప్పకుండా నాకు అర్థమయ్యింది అంటూ ఆవును కొట్టిన కర్రతోనే గుర్రంని చావబాదాడు ఆ యువకుడు. ఆ తరువాత ఆవు, గుర్రం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్న ఆ ఊరి వాళ్ళందరూ మూకుమ్మడిగా అడవిలోకి చొరబడి కనిపించిన ఆవుని, గుర్రాన్ని చావగొట్టి తాళ్లతో బంధించి తెచ్చి తమ ఇంటిలో కట్టేసుకున్నారు. అప్పటి నుంచి అడవిలో స్వేచ్ఛగా బ్రతికే ఆవు, గుర్రం జాతులు మనుషులకి బానిసలుగా మారిపోయాయి. చూశారా మిత్రులారా, ఓ గుర్రం భయంతో చేసిన పొరపాటు ఎంత విపరీతానికి దారితీసిందో. అందుకే కష్టం వచ్చినప్పుడు మనోనిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఆలోచించి ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి. ధైర్యవంతుడికి విజయం, పిరికివాడికి పరాజయం దేవుడిచ్చిన వరం, శాపం. అందుకే ముందు మీరందరూ భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా, శాంతంగా, తెలివిగా ఆలోచించండి. ఈ కష్టం దాటటానికి ఓ చక్కని ఉపాయం దొరుకుతుంది. అందులో మంచి చెడులు చర్చించుకొని మనం రాబోయే ఆపద నుండి మనల్ని మనం కాపాడుకుందాం అంటూ చెప్పింది కుందేలు మంత్రి సుబుద్ధి. వెంటనే మాలిని అనే లేడీ లేచి నిలబడి, మంత్రివర్య, మీరు చెప్పింది నిజమేనని ఒప్పుకుంటున్నాం. మన కోడి మిత్రుడు చెప్పినట్లు ఈ అడవి వదిలి మరో అడవికి పోతే అక్కడ కూడా ఇదే సమస్య ఎదురు కాదన్న నమ్మకం ఏమీ లేదు. కానీ సముద్రపు అలలు వచ్చినప్పుడు తలలు వంచడం వివేకవంతుల లక్షణం కదా. పోనీ అది వదిలేద్దాం. పుట్టాక చావక తప్పదు. మనమే క్రూర జంతువులకు ఆ రహస్యం తెలిసేలోపు వాటి మీద యుద్ధం ప్రకటిద్దాం. అవి ఎంత బలవంతమైన జంతువులైనా
బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నట్లు మనమంతా ఒక్కొక్క జంతువుని ఏమార్చి కలిసికట్టుగా చంపుదాం. యుద్ధంలో ఎత్తులు జిత్తులు తప్పవు కదా. విజయం ముఖ్యం అనుకున్నప్పుడు ఏ విధంగా యుద్ధం చేస్తేనేమి. అయినా నీతి ధర్మం అనే పట్టింపు లేకుండా ప్రవర్తించే ఆ క్రూర జంతువుల పట్ల మనం కరుణ చూపాల్సిన పని లేదు కదా అని చెప్పింది. లేడీ మాటలు అంతా విన్నారు. ఏ జంతువుకి ఆ జంతువు ఆలోచనలో పడ్డాయి. ఒక్క నిమిషం పాటు అన్ని జంతువుల వంక మౌనంగా చూసిన ఆ తర్వాత కుందేలు, క్రూర జంతువులతో యుద్ధానికి సిద్ధపడే వాళ్ళు చేతులెత్తండి అంది. కొన్ని జంతువులు చేతులెత్తాయి. వాటన్నిటిని లెక్క కట్టింది కుందేలు. యుద్ధం కావాలనుకుంటున్న జంతువులు ఎన్ని ఉన్నాయో, యుద్ధం వద్దనుకుంటున్న జంతువులు అన్నీ ఉన్నాయి. చూశారా, మనలో యుద్ధం కోరుకునేవారు ఎందరున్నారో, అది వద్దనుకునేవారు కూడా అందరున్నారు. కనుక అందరికీ నచ్చేటటువంటి పరిష్కారం అయితేనే మనలో ఐకమత్యం ఉంటుంది. అందుకని మన లేడీ నేస్తం చెప్పిన నిర్ణయాన్ని అంగీకరించడం కుదరదని తెలియచేస్తున్నాను అంది కుందేలు. మిత్రులారా, సమయానికి ఆహారం పడకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేం. కానీ ఆ ఆకలి కూడా మరిపించే ఓ అద్భుతమైన కథ చెబుతాను వినండి అంటూ కథ ప్రారంభించింది కుందేలు.